కూరగా, సలాడ్గా అధిక వినియోగంలోనున్న నారింజ రంగు దుంప పంట క్యారెట్. కంటి ఆరోగ్యానికి మేలు చేసే ఏ విటమిన్, బీటా కెరోటిన్ రూపంలో సమృద్ధిగా ఉంటుంది ఈ దుంపలో. మార్కెట్లో ఎప్పుడూ మంచి డిమాండ్ ఉండే క్యారెట్ను ఆగస్టు మాసం నుంచి నవంబర్, డిసెంబర్ వరకు రైతులు దఫదఫాలుగా విత్తుకుంటూ ఉంటారు. పట్టణ పరిసర గ్రామాల్లో ఎక్కువగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని రంగారెడ్డి, మెదక్, వరంగల్, చిత్తూరు జిల్లాల్లో సాగుతోంది ఈ పంట. 100 నుండి 110 రోజుల్లో అందివచ్చే ఈ పంట నుంచి మంచి యాజమాన్యంతో ఎకరాకు 16 నుండి 18 టన్నుల దిగుబడిని సాధిస్తున్నారు రైతులు. క్యారెట్ సాగులో దుంపకుళ్ళు మినహా పెద్దగా చీడపీడల సమస్య కనపడదు. అయితే ఒక్కోసారి పోషక లోపాల వల్ల దుంప ఊరదల సరిగా లేకపోవడం, నిగారింపుగా లేక రంగును సంతరించుకోకపోవడం, దుంప చీలిక వంటి సమస్యలు కనపడతాయి. సాగు ఆసాంతం చేపట్టే చక్కటి యాజమాన్యంతో సులువుగా ఈ సమస్యలను అధిగమించి అధిక దిగుబడిని సొంతం చేసుకునే అవకాశం ఉంది. మరి క్యారెట్ సాగుకి ఎలాంటి నేలలు, వాతావరణం అనుకూలం, మంచి రకాలేవి, దిగుబడి సాధనకు ఉపకరించే సాగు మెళకువలేవి అన్న వివరాలను పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెంలోని ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ మువ్వా రవీంద్రబాబు నుండి తెలుసుకుందాం. క్యారెట్ పంటను మనం ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండే ప్రదేశాల్లో సెప్టెంబర్ నెల నుంచి నవంబర్ నెల వరకు విత్తుకొని సాగు చేసుకునేదానికి బాగా అనుకూలం. క్యారెట్ సాగు చేసుకోవడానికి అనుకూలమైన నేలలు కానీ చూసినట్లయితే బరువైన నేలల్లో ఈ క్యారెట్ సాగు చేసుకోకుండా ఉంటే మంచిది. అదేవిధంగా గరప నేలలు అంటే రాళ్ళు ఎక్కువగా ఉండే నేలల్లో కూడా మనం క్యారెట్ సాగు చేసుకోవడానికి అంత అనుకూలం కాదు. అందుకని ఎర్ర గరప నేలల్లో అంటే ఇసుక కలిసిన ఎర్ర నేలల్లో, చల్కా నేలల్లో ఈ క్యారెట్ని బాగా సాగు చేసుకోవడానికి బాగా అనుకూలం. అదేవిధంగా క్యారెట్లో కానీ రకాలను కానీ చూసినట్లయితే వీటిల్లో నాంటెస్ అని, చాంటిన్ అనే రకాలు ఉన్నాయి. అవి కాకుండా ఈ మధ్యకాలంలో మంచి మంచి హైబ్రిడ్స్ మార్కెట్లో దొరుకుతున్నాయి. వీటిల్లో పూసా యమదగ్ని అని, పూసా కేసర్ అని ఆ రకాలను మనం ఇక్కడ సాగు చేసుకునే దానికి అనుకూలం. క్యారెట్ని సాగు చేసుకోవాలనుకున్నప్పుడు ఈ పొలాన్ని బాగా చదునుగా చేసుకొని దున్నుకున్న తర్వాత పొలంలో 10 నుంచి 15 టన్నుల వరకు పశువుల ఎరువుని కలిపేసి కలయబెట్టి దున్నుకోవాలి. దీంతోపాటుగా ఎకరానికి 16 కిలోలు భాస్వరాన్ని ఇచ్చేటువంటి సూపర్ ఫాస్ఫేట్ ఎరువును కూడా మొదటి దిక్కులో వేసుకొని పొలాన్ని బాగా తయారు చేసుకోవాలి. తయారు చేసుకున్న తర్వాత దీన్ని బోదెకి మధ్యలో 60 సెంటీమీటర్లు 65 సెంటీమీటర్లు ఉండే విధంగా బోదెలు చేసుకొని, బోదెలకి రెండు వైపులా కూడా సాలుకి మధ్య 30 సెంటీమీటర్లు ఉండే విధంగా ఈ క్యారెట్ మొక్కని విత్తనాన్ని నాటుకోవాల్సి ఉంటుంది. ఎకరానికి వచ్చేసి 2 కేజీల విత్తనం అవసరం అవుతుంది. దీన్ని ముందుగా మనం సాలల్లో నాటుకున్న తర్వాత మొలక వచ్చిన తర్వాత 10 నుంచి 15 రోజుల సమయంలో థిన్నింగ్ చేసుకోవాలి. అంటే గుబురుగా ఉన్న మొక్కలను కొన్ని తొలగించేసుకొని మొక్కకి మధ్య 5 నుంచి 10 సెంటీమీటర్ల దూరం మాత్రమే ఉండే విధంగా చూసుకొని మిగతా మొక్కలన్నీ తీసేసుకోవాలి. ఒక్కొక్క కుదురులో ఒక్కొక్క మొక్కనే పెరగనివ్వాలి. ఎక్కువగానే ఉన్నట్లయితే వేరు సరిగా అభివృద్ధి చెందక దుంపలు సరిగా తయారు కావు. ఈ విధంగా మనం నాటుకున్న తర్వాత కలుపు మందును కూడా ఇక్కడ చల్లుకునేదానికి అవకాశం ఉంది. అంటే నాటిన 48 గంటల లోపు నేలలో సరిపోయినంత తేమ ఉన్నప్పుడు పెండామిథిలిన్ అనే మందుని ఎకరానికి వచ్చేసి 1.25 లీటర్లు మందుని 200 లీటర్ల నీటిలో కలుపుకొని నేలంతా తడిచే విధంగా పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా నాటిన 15 నుంచి 20 రోజుల మధ్యలో మొక్కలు చిన్నగా ఉన్నప్పుడు ఎకరానికి వచ్చేసి 300 గ్రాముల మెట్రిబుజిన్ అనే మందుని 200 లీటర్ల నీటిలో కలుపుకొని నేల మీద పిచికారీ చేసుకున్నట్లయితే కలుపుని సమర్థవంతంగా నివారించుకునేదానికి అవకాశం ఉంది. మనం ఎరువుల యాజమాన్యానికి విషయానికి వచ్చినట్లయితే మొదట్లో మనం ఎట్లాగూ సూపర్ ఫాస్ఫేట్ మందుని వేసుకున్నాము. తర్వాత ఎకరానికి వచ్చేసి 20 కిలోల నత్రజని, 20 కిలోల పొటాష్ ఇచ్చే ఎరువుల్ని 3 దఫాలుగా నాటిన 20 నుంచి 30 రోజులకు ఒకసారి, అదేవిధంగా 45 రోజులప్పుడు ఒకసారి, 60 రోజులప్పుడు ఒకసారి 3 దఫాలుగా వేసుకున్నట్లయితే వేరు బాగా అభివృద్ధి చెందేదానికి అవకాశం ఉంటుంది. వీటిల్లో కొంచెం దోమ వచ్చేదానికి అవకాశం ఉంది. అదేవిధంగా చలి ఎక్కువగా ఉండి మంచు పడే సమయంలో ఆకుమచ్చ కానీ లేదంటే బూడిద తెగులు కానీ వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఒక 2 సార్లు ఈ వాతావరణ పరిస్థితులను చూసుకొని డైమెథోయేట్ అనే మందుని 2 మిల్లీలీటర్లు, దానికి తోడుగా హెగ్జాకోనజోల్ అనే మందుని 2 మిల్లీలీటర్లు కలుపుకొని పంట మీద పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పురుగులు కానీ దోమ కానీ ఈ తెగుళ్ళ బారి నుంచి మనం పంటను రక్షించుకోవచ్చు. ఈ నాటిన 90 నుంచి 100 రోజుల్లో వేరు బాగా అభివృద్ధి చెంది మనం హార్వెస్ట్ చేసుకోవడానికి సిద్ధం అవుతుంది. తయారైన పంటని బాగా తడి ఇచ్చిన తర్వాత మొక్కల్ని పూర్తిగా పీకేసి నీళ్ళల్లో బాగా కడిగిన తర్వాత పై ఉండే షూట్ పోర్షన్ అంటే ఆకులను మొత్తం పూర్తిగా తొలగించేసేసుకొని మనం మార్కెట్ చేసుకునేదానికి అవకాశం ఉంది.